Past perfect continuous tense. Okay, today we are going to discuss past perfect continuous tense. Okay, so what is this tense? At which time we have to use this tense? Let's see. For the action started road till another action. Another time in the past. Okay, what is this tense? Past perfect continuous tense. ఈ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఒక పని పాస్ట్ లో ప్రారంభమై కంటిన్యూ అవుతూ ఇంకొక సమయం వరకు, అంటే ఇంకొక పని స్టార్ట్ అయ్యే వరకు జరుగుతూ ఉండటం అనమాట. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీరు ఇప్పుడు ఉంటున్నారండి, ఒక ఇంట్లో ఉంటున్నారు. దానేశ్వరి గారు, మీరు ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నారు. మీరు ఒక 4 years క్రితం నుంచి ఉంటున్నారు అనుకుందాం ఆ ఇంట్లో. పక్కన పెడితే 4 years క్రితం ఎక్కడ ఉండేవారు? వేరే చోట ఉండేవారు. ఓకే, వేరే చోట ఉండేవారు. సపోజ్ మీ పేరెంట్స్ తో ఉంటున్న టైంలో మాట్లాడదాం. మీ పేరెంట్స్ తో ఉంటున్న సమయంలో మీరు చిన్న జాబ్ చేస్తూ ఉన్నారు అని చెప్పుకున్నాం. ఓకే, ఒక 2 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉన్నాను నేను మా పేరెంట్స్ తో ఉంటున్న సమయంలో అని చెప్దాం. అప్పుడు ఏమని చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, I had been doing a job when I was with my parents. చూడండి, ఇక్కడ ఈ టెన్స్ యూజ్ చేసినప్పుడు నేను ఇక్కడ ఒక కనెక్టర్ లింకర్ తీసుకున్నాను. వెన్ అనే లింకర్ని తీసుకొని V1 తో పెట్టి ఈ యొక్క సెంటెన్స్ ని కనెక్ట్ చేశాను అనమాట. అంటే నేను నా పేరెంట్స్ తో ఉంటున్న సమయంలో జాబ్ చేస్తూ ఉన్నాను. అంటే ఆ సమయంలో నువ్వేం చేస్తూ ఉన్నావమ్మా అని అడిగితే, నేను ఆ సమయంలో మా పేరెంట్స్ తో ఉన్న సమయంలో నేను చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనం జనరల్ గా ఏంటంటే ఇది మనకి I had been working in that office for 5 years. 5 years. For 5 years. అంటే ఇది నేను ఆ ఆఫీస్ లో 5 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు చేయట్లేదు. దీని అర్థం ఏంటి? ఏమని చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ 2010 టు 2015 వరకు నేను చేస్తూ ఉన్నాను అని దీని అర్థం అన్నమాట. అంటే ఒక సర్టెన్ టైము, ఎన్ని 5 years అన్నాం కాబట్టి ఆ 5 years. అంటే ఇక్కడ మీరు ఇదే సెంటెన్స్ ని ఇలా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? I had been working in that office from 2010 to 2015 అని కూడా రాయొచ్చు.
అంటే మనం మెన్షన్ చేయాలి అనుకుంటే టైంని ఈ రకంగా మెన్షన్ చేయొచ్చు. లేదు అంటే నేను ఆ ఆఫీస్లో 5 సంవత్సరాలు పని చేస్తూ ఉన్నాను అని చెప్పొచ్చు. ఈ రకంగా ఫలానా టైము పర్టికులర్గా టైం డ్యూరేషన్ చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ రకంగా మనం ఫ్రమ్ 2010 to 2015 అని చెప్పొచ్చు. అలాగా ఇది ఏంటంటే ఇది డైరెక్ట్ గా స్ట్రక్చర్ తో చెప్పేశాం. ఇది ఇంకొక లింకర్ తీసుకొని చెబుతున్నాం అనమాట దీన్ని. అంటే ఆ సమయంలో నేను ఆ పని చేస్తూ ఉన్నాను అంటే ఆ సమయంలో అనే సెంటెన్స్ ని ఇక్కడ కలపడం జరిగింది, కనెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు వెన్ అనే దాంతో దేంతో కలిపామని ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఈజ్ వెన్, లింకర్ అన్నమాట. ఇది ఈ లింకర్ ని తీసుకొని మనం జాయిన్ చేసాం. సో ఇలాగ కూడా అంటే రెండు రకాలుగా చెప్పొచ్చు మనం. ఎలాగా లింకర్స్ తో కూడా చెప్పొచ్చు అన్నమాట ఇక్కడ దీన్ని బట్టి. ఓకే, స్ట్రక్చర్ బిందు గారు అర్థమవుతుందండి? స్ట్రక్చర్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ had been plus v1 plus had been something. This is the structure. ఇలా కాదు కనెక్టర్ తో చెప్పాలి అనుకుంటే ఇదిగోండి ఆ స్ట్రక్చర్ ఇలా ఉంటది. సబ్జెక్ట్ ప్లస్ had been ప్లస్ v1 ప్లస్ inform ప్లస్ సంథింగ్ ప్లస్ when. have been ఉపయోగించకూడదు సార్ ఇక్కడ? ఇక్కడ have been కాదండి, had been. have been దేనికి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అవును సార్, అవును సార్. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ v2 ప్లస్ సంథింగ్. అంటే ఇక్కడ మీకు రెండు స్ట్రక్చర్స్ తో చెప్పొచ్చు అన్నమాట. ఒకటి had been plus v1 plus subject plus had been plus v1 plus inform plus something తో చెప్పొచ్చు. లింకర్ తీసుకుంటే when అనే లింకర్ తీసుకుంటే ఈ రకంగా చెప్పొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ had been plus v1 plus inform plus something, when plus subject plus v2 plus something, full stop. ఈ రకంగా మనం చెప్పొచ్చు. ఏ రకంగా అయినా సరే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఇప్పుడు ఇది కింద ఉన్నటువంటి సెంటెన్స్ తీసుకు ఈ కింద ఉన్నటువంటి స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇది ఇంకొక లింకర్ ని తీసుకొని చెబుతున్నాం అనమాట. అంటే ఆ సమయం వరకు నేను అలా చేస్తూ ఉన్నాను అని. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టేబుల్ వేస్తాను, టేబుల్ వేసిన తర్వాత చేద్దాం. టేబుల్ I, we, you, they, my friends, ఒక నిమిషం అండి లైన్ లో ఉండండి. సార్ కరెక్ట్గా ఈ టైంలోనే మోటార్ వస్తుంది. she, it, చూడండి. had been playing chess, had been playing chess. He had been playing chess. You had been playing chess. They had been playing chess. Friends had been playing chess. Had been playing chess. It had been playing chess. Akansha had been playing chess. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నేను ఈ సెంటెన్స్ ని పెంచాలి అనుకుంటే ఇలా పెంచొచ్చు. Had been chess when my father came. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చాను చూసారా? నేను చెస్ ఆడుతూ ఉన్నాను.
Yes, I sir. had been playing chess since morning when my father came. అంటే మా ఫాదర్ వచ్చే వరకు నేను మా పొద్దున్న నుంచి చెస్ ఆడుతూనే ఉన్నాను. అర్థమైందండి? అర్థమైంది సార్. సార్ సార్ అలా కూడా మనం రాయొచ్చు అన్నమాట. చూడండి, ఇది నేను రాసినటువంటి సెంటెన్స్. ఇన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ మార్నింగ్. నేను చెస్ ఆడుతూ ఉన్న పొద్దున్న నుంచి. ఎప్పుడు ఆపేశారు? వెన్ మై ఫాదర్ కేమ్. మా ఫాదర్ వచ్చే వరకు పొద్దున్న నుంచి ఆడుతానే ఉన్నాను. ఆయన వచ్చిన తర్వాత మానేశారు అనమాట. ఓకేనా? అది ఈ రకంగా మనం ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని చెప్పొచ్చు. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. They had been learning driving for 2 weeks. రెండు వారాల నుంచి డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేర్చుకోవట్లేదు. ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే వెన్ అనే సెంటెన్స్, వెన్ అనే లింకర్ని తీసుకొని పెంచుకోవచ్చు అన్నమాట. అర్థమైందండి? అంటే మనం సెంటెన్స్ని పెంచాలి అంటే దాని అర్థం ఏంటి? ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటే వెన్ అనే లింకర్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఓకే, had been ఏం వర్క్ తీసుకుందాము? ఎగ్జామ్ రాస్తున్నా అని చెప్తాం. రైటింగ్. had been writing exam from Monday to సాటర్డే. మండే నుంచి సాటర్డే వరకు మేము ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు అయిపోయింది, అది మండే సాటర్డే అయిపోయింది. అయిపోయిన యాక్షన్ అన్నమాట. అంటే ఆ టైంలో మేము రాస్తూ ఉన్నాము, ఇప్పుడు రాయట్లా. ఓకే, అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూద్దాం ఒకసారి. ఇదే సెంటెన్స్ ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తో రాస్తాను, చూడండి. We have been writing exam for 2 hours. అంటే దీని అర్థం ఏంటి? 2 గంటల నుంచి రాస్తూ ఉన్నాను, ఇంకా ఇప్పటికీ కూడా రాస్తూ ఉన్నాను. అర్థమైందండి? ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా రాస్తున్నాను అన్నమాట. ప్రెజెంట్ కూడా యాక్షన్ జరుగుతుంది, is going on. ఇప్పుడు కూడా యాక్షన్ జరుగుతుంది. స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, స్టిల్ గోయింగ్ ఇన్ ద ప్రెజెంట్. ఓకే, whereas talking about past continuous tense, the action completed, but it happened some duration in the past. కొంతకాలం జరిగింది. ఓకే, కంటిన్యూడ్ అప్, కొంతకాలం జరిగింది. ఇది ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. దిస్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే ఇదన్నమాట. దిస్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, దిస్ ఈజ్ ద డిఫరెన్స్. So, positive sentences.
What are the positive sentences? I I had had been uh, cooking cooking food. food. Uh. Suppose మీరు for 2 hours అని 2 hours. I had been. I had. okay. They had been Listening. listening Music. listening to music. Listening. Okay. Had been Playing. Playing playing for tabla for 5 hours. 2 hours. ఓకే, ఈ రకంగా మనం రాయొచ్చు. ఇంకా పెంచాలి అనుకుంటే వెన్ అనే కనెక్టర్ని తీసుకోవాలి. వెన్ అనే కనెక్టర్ని తీసుకొని లింకర్ని తీసుకొని సెంటెన్స్ని పెంచాలన్నమాట. అది ఆ రకంగా మనం పెంచవచ్చు. ఓకే, సో రైట్ ద సేమ్ సెంటెన్సెస్ ఇన్ నెగటివ్. I had not been been cooking food for 2 hours. 2 hours. They had not not been listening to music since morning. Morning. Had been playing tabla for 5 hours. Interrogative. Had I not? Had I? See, the structure is for Had negative been. sentence, the structure is subject plus had not been. Whereas coming to interrogative sentences, had plus Had I? had plus Plus. V1 plus been plus V1 plus ing plus something. something. Okay, come on. Change the above sentence. Had I been cooking for food for cooking for 2 hours? Question mark. hours, food for 2 hours? Question mark. Question. Had they been listening To music since morning? Question mark. question mark. Had he been playing tabla playing for 5 hours? ది తబలా రాయాలండి. తబలా ది రాయాలి, మర్చిపోయాను ఇక్కడ. ఇక్కడ ఆర్టికల్ ది అనేది ఉండాలి. ది తబలా for 5 hours. Negative interrogative. Interrogative sentences. The structure is didn't.
hadn't I been. లేదు అంటే had plus subject plus Or not plus had I not been. okay. ఇలా రాయొచ్చు. Okay. Okay. Now write Right. the opposite of this in negative interrogative. Okay. Hadn't 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 I I been listening ఒకసారి ఓకే సార్ for 2 hours. 2 hours. Had they not been listening to music Or morning question mark. next? Had he not been playing the tabla For 5 hours. of Question mark. Fayaz? hours This is the way we have to write this past perfect continuous tense. ఈ యొక్క past perfect continuous tense ని ఈ రకంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే సార్ So let's see just a glance. Past perfect continuous tense. What is this past perfect continuous tense? In which time we have to use it? ఏ సమయంలో దీన్ని యూజ్ చేయాలి? This tense is used for the action which started in the past and continued up until another time in the past. అంటే ఇంకొక సమయం వరకు ఒక పని past లో స్టార్ట్ అయ్యి ఇంకొక సమయం వరకు అది కంటిన్యూ అవడం అనమాట. పాస్ట్లోనే ఇంకొక పని ఇంకొక సమయం వరకు కంటిన్యూ అయ్యి ఆగిపోవడం. అది ఇప్పుడు ప్రజెంట్ జరగట్లేదు అన్న పాస్ట్లోనే జరిగింది, అయిపోయింది అది. సో అటువంటి సమయంలో మనం చెప్పేటప్పుడు వెన్ అనే లింకర్ని తీసుకొని చెప్పొచ్చు, వితౌట్ వెన్తో కూడా చెప్పొచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ ఆఫీస్ ఫర్ 5 years. అదే కరెక్ట్గా ఏ సమయం ఏ ఇయర్కి మధ్య చేశారు అని చెప్పాలి అనుకుంటే ఈ రకంగా చెప్పొచ్చు. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ ఆఫీస్ ఫ్రమ్ 2010 to 2015. అంటే ఈ 2010 నుంచి 2015 వరకు నేను ఆఫీస్లో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చేయట్లా. ఎప్పటి వరకు చేశారు? 15 వరకు చేశారు, ఇప్పుడు చేయట్లా. అలాగే ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎ జాబ్ వెన్ ఐ వాస్ విత్ మై పేరెంట్స్. నేను జాబ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు? మీ పేరెంట్స్తో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆ జాబ్ చేయట్లా. అలాగా ఆ రకంగా మనం స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కళ్ళు మూసుకొని ఇలా చెప్పొచ్చు అనమాట. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ సంథింగ్. అదే కనెక్టర్ లింకర్తో చెప్పాలి అనుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ సంథింగ్, వెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ 2 ప్లస్ సంథింగ్. ఇది లింకర్ అన్నమాట, కాంబినేషన్ అన్నమాట. ఇదేమంటామంటే కాంబినేషన్, వెనతో కాంబినేషన్ అన్నమాట. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని మనం దేంతో రాస్తున్నామంటే ఇక్కడ వెనతో కాంబినేషన్. సో కాంబినేషన్స్ కూడా ఉంటాయి, కొన్ని టెన్సెస్ లో కాంబినేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం తర్వాత చూద్దాం దాని గురించి. టేబుల్. సో ఎలాగా? ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ చెస్ విత్ ఆల్ సబ్జెక్ట్స్ irrespective of singular and plural subjects. ఇక్కడ సింగులర్ ప్లూరల్ అనే సబ్జెక్ట్స్ తో సంబంధం లేకుండా with all subjects we have to use had. With all subjects we have to use only had been. Okay, no have, no has, because have and has both are used in present perfect continuous, not in past perfect continuous. అర్థమైందండి? Okay, I had been playing chess, we had been playing chess, you had been playing chess, they had been playing chess, my friends had been playing chess, he had been playing chess, she had been playing chess, it had been playing chess, Akanksha had been playing chess. సో ఈ రకంగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అదే సెంటెన్స్ ని కాంబినేషన్ తో చెప్పాలి అనుకుంటే ఎలా చెప్పొచ్చు? వెన్ అనే లింకర్ని తీసుకొని ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ మార్నింగ్ వెన్ మై ఫాదర్ కేమ్ అని చెప్పొచ్చు.
జనరల్ గా ఇంకొక సెంటెన్స్ చూసుకుంటే దే హ్యాడ్ బీన్ లెర్నింగ్ డ్రైవింగ్ ఫర్ 2 weeks. వి హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ ఫ్రమ్ మండే టు సాటర్డే. మండే నుంచి సాటర్డే వరకు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము మేము, కానీ ఇప్పుడు రాయట్లేదు. అప్పుడు రాసాం, ఇప్పుడు రాయట్లేదు. ఓకే, అలాగే వి హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ ఫర్ 2 hours. ఇదేంటిది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఈస్ దిస్ టెన్స్? దిస్ టెన్స్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ యొక్క టెన్స్ లో పని ఎలా జరుగుతుంది? యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. అంటే ద యాక్షన్. చెప్పండి. లేదు సార్, వినిపించలేదు సార్, ఇప్పుడే వినిపించింది మళ్ళీ. ద యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ and still continue in the present. So ఈ యొక్క టెన్స్ లో పని ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? పాస్ట్ లో స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు జరుగుద్ది? ప్రెజెంట్ లో కూడా జరుగుతూ ఉంటది అన్నమాట. సో అది ఇది అంటే ఎగ్జామ్ ఇంకా మీరు రాస్తూనే ఉన్నారన్నమాట, అది దాని అర్థం. కానీ ఇది అయిపోయింది. ఓకే, అది పాస్ట్, ఇది ప్రెజెంట్, అది తేడా. సో these are the positive sentences and negative sentences. ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 2 hours. వాట్ ఈస్ ద నెగిటివ్ ఆఫ్ దిస్? ఐ హ్యాడ్ నాట్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 2 hours. అదే ఇంట్రాగేటివ్ అయితే ఈ హ్యాడ్ తీసుకొచ్చి ముందు పెడితే ఏమవుద్ది? హ్యాడ్ ఐ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 2 hours? క్వశ్చన్ మార్క్. అలాగే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయితే హ్యాడ్ ఐ నాట్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 2 hours? క్వశ్చన్ మార్క్. అదే షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే హెడెంట్ ఐ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 2 hours అని చెప్పొచ్చు. అలాగే ఈ సెంటెన్స్ అయితే దే హ్యాడ్ బీన్ లిసనింగ్ టు మ్యూజిక్ సిన్స్ మార్నింగ్. అదే నెగిటివ్ చెప్పాలనుకుంటే హ్యాడ్ నాట్, they had not been listening to music since morning. అదే షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే they hadn't been listening to music since morning. మరి ఇంట్రాగేటివ్ అయితే ఈ హ్యాడ్ ముందుకు వచ్చింది. had they been listening to music since morning. అదే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయితే hadn't they been listening to music since morning. అలాగే థర్డ్ సెంటెన్స్ చూసినట్లయితే he had been playing the tabla for 5 hours. He had not been playing the tabla for 5 hours. Had he been playing the tabla for 5 hours? Question mark. Hadn't he been playing the tabla for 5 hours? Question mark. So ఈ రకంగా మనం ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని చెప్పొచ్చు. సో ఏ రకంగా అంటే జనరల్ గా కనెక్టర్ లేకోకుండా ఇంకోటి కనెక్టర్ తో, అంటే ఐ మీన్ కాంబినేషన్ తో. ఏంటి ఆ కాంబినేషన్ అంటే వెన్ అనే కాంబినేషన్. ఏంటన్నది? వెన్. ఓకే, ఎనీ డౌట్ అప్ టు హియర్? ఏదైనా డౌట్ ఉందా మీకు ఇక్కడ వరకు? దట్స్ ఆల్ ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పాలంటే ఇది అన్నమాట. చెప్పండి, ఎనీ డౌట్? బిందు గారు మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు కదండి. దానేశ్వరి గారు మీకు? లేదు కదా. ఓకే.